హలో ఫ్రెండ్స్, నేను మీ అమిత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విజయవాడ మునిగిపోయింది అని చెప్పేసి నేను నిన్న ఒక వీడియో అనేది చేసిన. ఇగో ఇదే ఈ వీడియో. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యానికి ఒక ఆధారం అనేది నేను చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యానికి రెండో ఆధారాన్ని మీ ముందర పెట్టబోతున్నా. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అందుకే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే అసలు విజయవాడలో ఏం జరిగింది అన్న క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందువల్ల వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు ఏంటో తెలుస్తాయి. ఇక ఈరోజు అంటే రెండో ఆధారం ఏంటో మీ ముందర పెట్టడానికి ముందు నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అన్న విషయాన్ని ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బుడమేరు నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎక్కడో మైలవరం నుంచి పుట్టుకొచ్చి బుడమేరు నీళ్ళు వచ్చేసి ఇక్కడ వెలగలేరు రెగ్యులేటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది వెలగలేరు రెగ్యులేటర్ అని చెప్పేసి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. ఈ రెగ్యులేటర్ దగ్గర బుడమేరు నీళ్ళు వచ్చేసి రెండుగా చీలిపోతాయి. చీలిపోయి ఇక్కడ ఒక చీలిక వచ్చేసి ఇగో ఇట్లా పోయి ఇబ్రాహీంపట్నం మీదుగా ఇక్కడ వచ్చేసి కృష్ణానదిలో కలిసిపోతాయి. రెండో చీలిక వచ్చేసి ఇట్లా పోయి విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకు వెళ్ళి కలిసిపోతాయి. ఈ రెండు చీలికలు ఉన్నాయి. జనరల్గా ఏం చేస్తారు అంటే బుడమేరు నీళ్ళని ఇటు కృష్ణానది వైపే మ్యాక్సిమం మళ్ళిస్తారు, విజయవాడ వైపు అంటే కొల్లేరు వైపు మళ్ళించరు. ఎందుకు మళ్ళించరు అంటే అక్కడ సిటీ ఉంది, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అటు మళ్ళించారు. కాకపోతే అధికారులు శనివారం ఏం చేశారు సాయంత్రం అంటే కృష్ణానది వైపు మళ్ళించకుండా నీళ్ళని ఏం చేశారు, మొత్తానికి ఇటు విజయవాడ వైపు అంటే కొల్లేరు సరస్సు వైపు మళ్ళించడం జరిగింది. కాకపోతే ప్రాబ్లం ఏం జరిగింది అంటే ఒకేసారి అన్ని నీళ్లు ఇటు విజయవాడ వైపు మళ్ళించినప్పుడు ఆ దారి ఏదైతే ఉన్నాయో కెనాల్స్, నీళ్లు పోయే కెనాల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. వీళ్ళు మళ్ళించిన నీళ్ళ ప్రవాహం అనేది చాలా పెద్దగా ఉంది. అంటే చాలా పెద్ద క్వాంటిటీలో నీళ్లు ఉండడం వల్ల ఆ నీళ్లు మొత్తం ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఇక్కడ విజయవాడ సిటీలో ముఖ్యంగా ఈ అజిత్ సింగ్ నగర్ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మొత్తానికి ముంచేసినాయి నీళ్లు. కాకపోతే కృష్ణానది వైపు మళ్ళించకుండా విజయవాడ వైపు అంటే కొల్లేరు వైపు ఎందుకు మళ్ళించారు అంటే దానికి చాలా కారణాలు చెప్తున్నారు. ఒకటి, కృష్ణమ్మ పొంగు మీద ఉండే చాలా నీళ్లు ఉండే కృష్ణానదిలో అటు మళ్ళించడం కుదరదు కాబట్టి ఇటు మళ్ళించరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఇల్లు ఉండే ఆ ఇంటిని కాపాడడానికి ఇటు మళ్ళించలేదు. ఎందుకంటే బుడమేరు నీళ్ళని కూడా ఇటు కృష్ణానది వైపు మళ్ళిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కొట్టకపోతే పూర్తిగా అని చెప్పేసి కావాలని చెప్పేసి విజయవాడ వైపు మళ్ళించారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో నిజాలు ఏమున్నాయో నాకు తెలియదు. ఇక ఇది జరిగినటువంటి సంఘటన. దీన్ని నేను నిన్న ఎక్స్ప్లెయిన్ అనేది చేసిన. ఇది మొదటి ఆధారం. ఎట్లా నీళ్ళు వచ్చినాయి అంటే కేవలం అధికారులు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల. ఎట్లా నిర్లక్ష్యం అంటే ఎప్పుడైతే మీరు విజయవాడ వైపు అంటే కొల్లేరు సరస్సు వైపు మీరు నీళ్ళని మళ్ళించారో అప్పుడు మీరు ఏం చేయాలంటే మొదట ప్రజల్ని అలర్ట్ చేయాలి. మీరు అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేయకపోవడం వల్ల ఏం జరిగింది అంటే మొత్తానికి శనివారం రాత్రి ఎవరైతే పడుకున్నారో పొద్దున్నే శవాల్లాగా అంటే 32 మంది చచ్చిపోయారు అని చెప్పి చెప్తున్నారు. 6,50,000 మంది మొత్తానికి రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మీరు అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేయడానికి టైం లేకుండే అంటే ఎట్లా ఉండదు టైము? ఎందుకు అంటే బుడమేరు నీళ్లు ఇక్కడ వెలగలేరుకి రాకముందు ఇంకా చాలా ప్రాంతాలు అంటే మొత్తానికి వెలగలేరు వరకు రావాలి అంటే అది ఒక సెకండ్లో 2 నిమిషాల్లో వచ్చే ప్రాసెస్ కాదు. దానికి కొన్ని గంటలు కొన్ని రోజులు పడుతుంది నీళ్ళు రావడానికి, ట్రావెల్ చేయాలి నీళ్ళు అంటే. అట్లాంటప్పుడు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మీకు తెలిసి మీరు ఈ డెసిజన్ ముందుగా తీసుకొని ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అంటే విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో సేఫ్ ప్లేస్లో ఉంచొచ్చు. కానీ మీరు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడడానికి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో నిజాలు పక్కన పెట్టేద్దాం. సరే, ఇది నేను నిన్న చెప్పినటువంటి మొదటి ఆధారం. ఈరోజు నేను రెండో ఆధారం అనేది మీ ముందర పెట్టబోతున్నా. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి దయచేసి. ఈ రెండో ఆధారం మీకు అర్థం అవ్వాలి అంటే ముందుగా మీకు ప్రకాశం బ్యారేజ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఇక్కడ చూస్తే ముందుగా ప్రకాశం బ్యారేజ్ని అర్థం చేసుకోవాలి మనం. ప్రకాశం బ్యారేజ్ అంటే ఏంటి, ప్రకాశం బ్యారేజ్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి అన్న విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకునే పరిస్థితి. ముందుగా ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడో ఆలమట్టి డ్యామ్ నుంచి తెలంగాణ అదంతా నేను మాట్లాడాను. మనము శ్రీశైలం డ్యామ్ నుంచి మొదలు పెడతాం. శ్రీశైలం డ్యామ్ వచ్చేసి దీని కెపాసిటీ ఎంత అంటే ఒక్క నిమిషం, దీని కెపాసిటీ వచ్చేసి ఇక్కడ 215 టీఎంసీలు.
ఇది శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ. శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తాయి. నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటీ ఏంటంటే 404 టీఎంసీలు నాగార్జున సాగర్. దాని తర్వాత పులిచింతల డ్యామ్కి వస్తాయి. పులిచింతల డ్యామ్ అంటే నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వస్తాయి. పులిచింతల డ్యామ్ ఎంత అంటే కెపాసిటీ కేవలం 45 టీఎంసీలు మాత్రమే. పులిచింతల నుంచి మనం చూసుకుంటే వైకుంఠపురం ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేయను. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఎంత అంటే 3 టీఎంసీలు మాత్రమే. ఎందుకు 3 టీఎంసీలు మాత్రమే అంటే ఇది డ్యామ్ కాదు, ఇది ఒక బ్యారేజ్. బ్యారేజ్ అంటే నీళ్లు ప్రవహించే చోటు, డ్యామ్ అంటే నీళ్ళు అన్నవి నిలువ ఉండే చోటు. అయితే ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 3 టీఎంసీలు మాత్రమే. అదే కాకుండా ఈ 3 టీఎంసీలలో 2 టీఎంసీలు ఎప్పుడు నీళ్ళు అనేవి ఉంటవి. ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ కరెంట్ అనేది ఉత్పత్తి జరుగుతాయి, కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం అని ఖచ్చితంగా 2 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజ్లో పెడతారు. ఇది ప్రకాశం బ్యారేజ్ యొక్క హిస్టరీ. అంటే శ్రీశైలం నుంచి నీళ్లు నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి, ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి నీళ్లు కలిసిపోతాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీని తర్వాత అసలు విషయం చెప్తా. ఎక్కడ వచ్చేసి నిర్లక్ష్యం అన్నది ఎక్కడ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం ఎక్కడ చేసిండు అంటే 5 చోట్ల నిర్లక్ష్యం చేసిండు. ఎక్కడ అన్నది ఒకసారి ఇది చూడండి. ఇది చూస్తే ఈ స్లైడ్ వచ్చేసి ఫెయిల్యూర్ ఇన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేనే తయారు చేసిన ఈ స్లైడ్ని నేను ఇప్పుడు ఫిల్ చేస్తా, మీరు షాక్ అయిపోతారు. 5 చోట్ల చంద్రబాబు నాయుడు గారు మిస్టేక్స్, నిర్లక్ష్యాలు చేశాడు. ఏంటి మొదటి చోట అంటే సీఎం అండ్ మినిస్టర్స్. ఇక్కడ మనం చూసుకుంటే సీఎం అండ్ మినిస్టర్స్ మొదటి చోట వచ్చి సీఎం అండ్ మినిస్టర్స్. ఈ సీఎం అండ్ మినిస్టర్స్ మొదటి చోట మిస్టేక్ అనేది జరిగింది. ఏంటి ఆ మిస్టేక్ అంటే 28వ తారీఖు పోయిన నెల 28వ తారీఖు అంటే బుధవారం రోజు ఐఎండి అన్నది ఒక అలర్ట్ ఇచ్చింది. ఏంటి అంటే ఎప్పుడు 28 ఒక అలర్ట్ అన్నది ఇచ్చింది. ఏమని అలర్ట్ ఇచ్చింది అంటే కొన్ని ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విజయవాడ, కృష్ణా, మన గుంటూరు, వెస్ట్ గోదావరి, దీంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పేసి ఫస్ట్ అలర్టు ఈ 28వ తారీఖు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 28వ తారీఖు అలర్ట్ అనేది ఇచ్చారు. దాని తర్వాత ఈ ఐఎండి అలర్ట్ ఇది. దాని తర్వాత 29వ తారీఖు మళ్ళీ ఇంకో 2వ అలర్ట్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి అంటే సేమ్ ఐఎండి నుంచి. ఏంటి అంటే అతి భారీ వర్షాలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ జాగ్రత్త అన్నది అలర్ట్ పంపిస్తున్నాము, దయచేసి దీని గురించి సీరియస్ తీసుకోండి అని చెప్పేసి ఎక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎండి అనేది అలర్ట్ అనేది మళ్ళీ ఇచ్చింది. అలర్ట్ ఒకసారి రాలే, 2 సార్లు వచ్చింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఈ ఫ్లడ్ని అంచనా వేయడంలో ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రులు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఎందులో అంటే ప్లానింగ్లో ఫెయిల్ అయిపోయారు. అట్లీస్ట్ ఇంత పెద్ద ఒక అలర్ట్ వచ్చింది, ఒక రివ్యూ మీటింగ్ అధికారులను పిలుస్తాను లేదా నేను మాట్లాడతాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించలేదు. ఇక దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఏంటి ఆ కారణాలు అంటే బాలకృష్ణ గారి 50వ సంవత్సరం ఏదో వేడుకలు ఏదో ఉండే, చాలామంది బిజీ ఉండే, ఈవెన్ మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని గారు కూడా ఉండే అని చాలామంది చాలా అంటున్నారు. అందులో బిజీ ఉండి దీన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నేను అంటలేను, కొంతమంది అంటున్నారు. ఇక అందులో నిజాలు ఏంటో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ప్లానింగ్లో ఫెయిల్ అయిపోయారు. రివ్యూ మీటింగ్లు కూడా ఒక్కటి కూడా తీసుకోలేదు. ఈ రెండిట్లో ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయారు. ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక రెండో ఫెయిల్యూర్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇది చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ అనేది పాటించింది. ఏంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏంటి ఒకసారి ఇక్కడ రాద్దాం. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్. ఏంటి ఈ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ అంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయవలసిన పని అంటే నేను ఇందాక చూపించిన మీకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు అనేవి వస్తాయి. అయితే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంకి ఎంత వరద అనేది వస్తున్నది, ఇంత వరద వస్తున్నది. శ్రీశైలం నుంచి
మనం చూసుకుంటే నాగార్జున సాగర్కి ఎంత వరద వస్తున్నది, నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు ఎంత వరద వస్తున్నది, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎంత వరద వస్తున్నది అన్న విషయాన్ని క్యాల్కులేట్ చేయడంలో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను మీకు. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే శ్రీశైలంలో ఒక 25 టీఎంసీలని ఇంకా 25 టీఎంసీలని ఒకవేళ ఖాళీ చేసి ఉంటే ఆ 25 టీఎంసీలు నాగార్జున సాగర్కి వచ్చాయి. నాగార్జున సాగర్లో కూడా 25 అట్లా ఖాళీ చేసుకుంటూ వస్తే ప్రకాశం బ్యారేజీలో ఇంకా ప్లేస్ అనేది ఉండేది. అంటే ప్రకాశం బ్యారేజీ అనేది మొత్తానికి ఫుల్ అనేది అవ్వకపోయేది. అట్లాంటప్పుడు మనం ఏదైతే చూసినామో బుడమేరు నీళ్ళని డైరెక్ట్గా కృష్ణా నదిలోకి అంటే ప్రకాశం బ్యారేజీ దగ్గరికి ప్రకాశం బ్యారేజీలో కలిపే అవకాశం అనేది ఉండే. కానీ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది నిద్రపోయింది. అందువల్ల ఏంటంటే ఈ మేనేజ్మెంట్ చేయలేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన తప్పు వల్ల ఏమైందంటే మొత్తానికి విజయవాడ సఫర్ అయింది. విజయవాడ సఫర్ అవ్వడానికి రెండో ముఖ్య కారణము చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి నిర్లక్ష్యం. ఏంటి అంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్. వీళ్ళు అసలు అంచనా వేయడంలోనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంత శ్రీశైలంలో ఉంది, ఎంత నాగార్జున సాగర్కి వస్తుంది ఫ్లడ్, నాగార్జున సాగర్కి పులిచింతలకి ఎంత వస్తుంది అన్న విషయాన్ని వీళ్ళు అంచనా వేయలేకపోయారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయము. నెక్స్ట్ వచ్చేసి మూడో చోట ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. దానికి సంబంధం ఏంటంటే సరే వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు. పైన చంద్రబాబు నాయుడు గారు 2 చోట్ల ఫెయిల్ అయిపోయాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్కటి కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు. వచ్చిన సమస్యని అధిగమించేటోళ్ళు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఒకవేళ పని చేసి ఉంటే పునరావాసం అన్నది అంటే ప్రజలని తీసుకెళ్లి పునరావాస కేంద్రాలు తయారు చేసి ప్రజల్ని పునరావాసానికి చేర్చే బాధ్యత ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే పునరావాసాలు అన్నవి రెవెన్యూ డిపార్ట్మెంట్ అరేంజ్ చేయాలి. పునరావాసాలతో పాటు వాటర్, పాలు, ఫుడ్ అన్నది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అరేంజ్ చేయాలి. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మనం ఫస్ట్ విషయము పునరావాసం, రెండో విషయము వాటర్, ఫుడ్ అండ్ మిల్క్. చిన్నపిల్లలు ఉంటారు, అవసరం మిల్క్ అనేది చాలా అవసరం కాబట్టి మిల్క్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయవలసిన పని ఏంటంటే పునరావాసము, వాటర్, ఫుడ్ అండ్ మిల్క్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉన్నారు. హోమ్ డిపార్ట్మెంట్ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం, ఎంత దారుణంగా నిర్లక్ష్యానికి వెళ్ళిరు వీళ్ళంటే వీళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే ఈ పునరావాస కేంద్రాలని ప్రజల్ని తరలించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తరలించడం అని ఇక్కడ రాద్దాం. ఈ తరలించడంలో నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. తరలించడంలోనే కాదు, ప్రజల్ని రక్షణలో చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే రక్షణలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఎట్లా అంటే 32 మంది ప్రజలు నిద్రలో చనిపోయారో తెలియదు, వాళ్ళు నిజంగా నీళ్ళలో పడి చనిపోయారో తెలియదు, నీళ్ళల్లో వచ్చినటువంటి ఏమైనా జంతువులు పాములు లాంటివి కాటేస్తే చచ్చిపోయారో తెలియదు. దారుణంగా వాళ్ళ చావు. అంటే వాళ్ళని రక్షించడంలో హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళని తరలించడంలో హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఫెయిల్ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి 4వ అతిపెద్ద నిర్లక్ష్యము. దాని తర్వాత ఇంపార్టెంట్ విషయము, లాస్ట్ విషయం వచ్చేసి పీపుల్ కూడా అంటే ప్రజలు కూడా ఒక రోల్ అనేది ఇందులో ప్లే చేస్తారు. ఏంటి ఆ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడము లేదా పక్క వాళ్ళని కాపాడడం. కానీ ఇక్కడ నేను ప్రజలని బ్లేమ్ చేయను, ఎందుకంటే వీళ్ళు విక్టమ్స్ కాబట్టి నేను ప్రజలను బ్లేమ్ చేయను. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అనేది ఈ 4 చోట్ల మనకు కనిపించింది. సీఎం మినిస్టర్ల లెవెల్లో చాలా దారుణంగా నిర్లక్ష్యం అన్నది చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ని దారుణంగా మొత్తానికి నాశనం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నిజంగా పునరావాస కేంద్రాలు ఇమ్మీడియట్గా ఇది జరగగానే శనివారం రాత్రి సండే మార్నింగ్ పునరావాస కేంద్రాలని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అక్కడికక్కడ తయారు చేయవలసి ఉండే. కానీ అందులో కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడము, ప్రజల్ని వేరే చోట్లకి తరలించడము. దాని తర్వాత
రక్షించడం, ఈ రెండిట్లో కూడా మనకి హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యానికి ఆధారాలు. నన్ను చాలామంది ప్రశ్నించరు. నేను నిన్నటి వీడియోలు కూడా చాలా డీటెయిల్గా విషయాలని చెప్పిన. మీలో ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో కూడా చెప్పిన. కొంతమంది నాకు ఫోన్ చేసి నన్ను ప్రశ్నించారు, ఏమున్నాయి నీ దగ్గర ఆధారాలు అని చెప్పేసి. నిన్న నేను ఒక ఇంపార్టెంట్ ఆధారం ఇందాక మీకు చూపించింది ఏదైతే ఉందో 2గా చీలిపోయింది అని చెప్పేసి ఆ ఆధారం ఒకటి చూపించిన గూగుల్ మ్యాప్స్లో, రెండో ఆధారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ చోట్లలో ఫెయిల్ అయిపోయిండు అన్న విషయాన్ని ఈరోజు మళ్ళీ మీ ముందు పెట్టిన. నిజంగా మీరు ఈ వీడియోని అర్థం చేసుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మిస్టేక్స్ ఏమున్నాయో ఈ మిస్టేక్స్ అన్నవి మీరు మీ దగ్గర నుంచి వేరే ప్రజల దాకా అందరి దాకా చేరాలి అన్నది నా ఇంటెన్షను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.